ఎర్ర బంగారంగా పేరు మోసిన పంట మిర్చి. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, వరంగల్ జిల్లాలు మిర్చి సాగుకు పెట్టింది పేరు కాగా అనేక ప్రాంతాల్లో ఈ వాణిజ్య పంటను సాగు చేస్తున్నారు. వేలాది రూపాయలు ధారపోసి ఎన్నో కష్టనష్టాలు కోర్చి పండించే పంట ఇది. గత కొన్నేళ్లుగా మిర్చి సాగుకు వైరస్ తెగుళ్లు కంటకప్రాయంగా తయారయ్యాయి. జెమినీ వైరస్, బడ్ నెక్రోసిస్ వంటి వైరస్ తెగుళ్లు వేల ఎకరాల తోటలను మట్టుబెడుతున్నాయి. ముఖ్యంగా కృత్రిమ ఎరువులు, పెరుగుదల కారకాలను అధికంగా వాడుతున్న తోటల్లో ఈ తెగుళ్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఆశించాక అనతి కాలంలోనే ఆ ప్రాంతంలోని తోటలన్నింటినీ చుట్టిముట్టి మిర్చి రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయివి. మిర్చి నుంచి అత్యధికంగా 40 క్వింటాళ్ల దిగుబడిని సాధించే అవకాశముండగా అసలు తోటలను తెగులు పాలిట పడకుండా తప్పించి వచ్చినంత తీసుకుంటే చాలన్న భావన రైతాంగంలో నాటుకుంటోంది. ఇలాంటి తరుణంలో ఎలాంటి చీడపీడల సమస్య లేకుండా మిర్చిని భేషుగ్గా పండించి 36 క్వింటాళ్ల దిగుబడిని సాధించారు ఆ రైతు. ఆ రైతెవరో, మిర్చిని ఎలా పండించారో చూసి తెలుసుకోవాల్సిందే. రండి చూసేద్దాం. ముచ్చటగా కాసిన మిర్చి కోతలు జరుగుతున్న దృశ్యాలు కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం రుద్రవరం గ్రామంలోనివి. కాయించిన రైతు షేక్ హుస్సేన్ బాషా. బాషాకు 6 ఎకరాల వ్యవసాయం ఉంది. ఉల్లి, వేరుశనగ, మల్బరీ వంటి పంటలు పండిస్తున్న ఈ రైతు గత ఏడాది మొట్టమొదటిసారిగా మిర్చి సాగు చేపట్టారు. అప్పట్లో 33 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది కూడా మిర్చి సాగు కోసం ఒక ప్రైవేట్ హైబ్రిడ్తో 2014 ఆగస్టులో ప్రోట్రేలలో నారు పోసుకుని సెప్టెంబర్లో 1 ఎకరంలో నాటుకున్నారు. డిసెంబర్లో మొదటి కోత అందివచ్చింది. 20 రోజులకొకసారి ఇప్పటికీ 3 కోతలు తీసుకోగా 28.5 క్వింటాళ్లు అందివచ్చింది. ఉగాది పండుగ తర్వాత 4వ కోత తీస్తారు. ఆ కోతలో మరో 8.5 క్వింటాళ్లు వస్తుంది. అంటే మొత్తం 37 క్వింటాళ్ల దిగుబడి. ప్రక్క గ్రామ రైతులకు 17 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. జెమినీ వైరస్ పాలిట పడి తోటలు దెబ్బతిన్నాయి. దాదాపు 20 సార్లు మందులు పిచికారీ చేశారు ఆ రైతులంతా. దీంతో ఖర్చులు పెరిగి దిగుబడి తగ్గి వారికి మిగిలింది శూన్యం. అదే బాషా పెంచిన ఈ తోట చూడండి, ఎక్కడా తెగులన్నది కనపడదు. కాయలు నిండు ఎరుపుతో ఎంతో నిగారింపుతో కాశాయి. ప్రస్తుతం క్వింటా మిర్చికి 8,500 ధర పలుకుతోంది. తోటి రైతులతో కలిసి వీరు మహారాష్ట్రలోని షోలాపూర్ మార్కెట్లో మిర్చిని విక్రయిస్తున్నారు. ఎకరాకు 37 క్వింటాళ్లకు 3,14,500 ఆదాయం వస్తోంది బాషాకు. మరి ఖర్చులకు ఎంతైందో చూద్దాం. పొలం తయారీ 3,000, విత్తనం 3,500, నారు పెంపకం నాట్లకు 5,000, అంతర్కృషి 3,600, ఎరువులు 28,000, సస్యరక్షణ మందులు 5,000, కోతకూలి ఆరబోతలు 20,000, కమిషన్ 5% లెక్కన 15,725 రూపాయలు, రవాణా 6,500, ఇతర ఖర్చులు 1,000 రూపాయలు కలిపి 91,325 రూపాయలు అవుతుండగా దీనికి వడ్డీ లెక్కిస్తే 3,650 రూపాయలు. డ్రిప్పై 10,000 పెట్టుబడి పెట్టగా డ్రిప్ పెట్టుబడికి వడ్డీ 1,200, తరుగుదల 2,500 కలుపుకుంటే 98,675 రూపాయలు అవుతోంది. ఇది పోను బాషాకు మిగులుతున్న నికర లాభం 2,15,825 రూపాయలు. రైతు శ్రమ విలువ కింద 30,000 తీసేసినా కూడా 1,85,000 రూపాయలు మిగులుతోందన్నమాట. అదే మిగతా రైతులకు ఖర్చులే 1,50,000 వరకు అయ్యాయి. 18 క్వింటాళ్లకు 1,50,000 ఆదాయం వస్తే వచ్చింది ఖర్చులకే సరిపోయింది. మరి ఈ తోటలో అసలు తెగుళ్లు రాకుండా పంటను ఇంత ఆరోగ్యంగా ఎలా పెంచారు, దిగుబడిని నాణ్యతను ఎలా సాధించారు అనంటే ముందు నుంచి జీవామృతం, పంచగవ్యం వంటి సేంద్రియ పద్ధతుల ఆచరణ, సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టడమే కారణమని వివరిస్తారు బాషా. చేపట్టిన యాజమాన్యం ఎటువంటిదంటే సాళ్ళ మధ్య అంతరము ఎక్కువ పెంచేసినాను. 4 అడుగులు పెట్టాను సార్, 1 అడుగు ఎక్కువ తేడా పెట్టాను. దీన్ని ఎటువంటి రసాయనాలు ఎక్కువ వాడకుండా ఓన్లీ సేంద్రియ కార్బనంతోనే సాగు చేస్తున్నా. దాని ద్వారా నాకు వైరస్ గిరస్ ఏం రాలేదు పంటకు. తయారు చేసుకునే విధానం ఎలా అంటే ఒక 10 లీటర్ల గోమూత్రము, తర్వాత 5 కిలోల పేడ, 2 కిలోల పొడి బెల్లము, తర్వాత 2 లీటర్ల కంది బెల్ల లేదా శనగ బెల్ల, వీటి పొడి ఏదో ఒకటి,
ఇవన్నీ ఒక డ్రమ్ములో, ప్లాస్టిక్ డ్రమ్లో 200 లీటర్ నీళ్లు తీసుకొని ఇవల్ల దాంట్లోకి వేసేయాలి. అదే అజోటా బ్యాక్టీరియా, పాస్పో బ్యాక్టీరియా ఇలాంటివి దీంట్లో కలిపి వాడుకుంటూ ఉంటాను. ఈ విధంగా చేసిన జీవామృతాన్ని ఒకసారి డ్రిప్ ఇరిగేషన్లో అందిస్తుంటా, ఇంకోసారి స్ప్రేయింగ్ రూపంలో ఇస్తుంటా. ఈ 2 విధి విధానాలే కాకుండా మరి పంచగవ్వ అనేది ఒకటి తయారు చేసుకుంటా. ఆ పంచగవ్వ ఎలాంటిదంటే దాదాపు మనము మార్కెట్లో 4-5 వేల రూపాయలు లీటర్ పోసి కొన్నా కానీ ఉండని గ్రోత్ ఆ మందులో ఉంటుంది. దాన్ని చేసుకునే విధానం ఎలా అంటే ఒక 3 లీటర్ల గోమూత్రము, తర్వాత 1.5 కిలో పేడ, ఆవు పేడ, తర్వాత వేరుశనగ పిండి 1.5 కిలో, నెయ్యి 1/2 కిలో, కళ్ళు 2 లీటర్లు, వీటన్నిటిని ఒక మట్టి పాత్రలో, వెడల్పాటి మూతిగల మట్టి పాత్రలో వేసి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కర్రతో కలుపుతుండాలి. ఈ విధంగా 15 రోజులు మురుగనివ్వాలని. 15 రోజుల తర్వాత వడగట్టేసి మనం ఎకరానికి 3 లీటర్లు ఇట్లా 2 సార్లు స్ప్రే చేసినట్టయితే విపరీతమైన పూతకాత రావడం గుర్తించినాను. మిర్చికి ఆఖరు దుక్కిలో 3 ట్రాక్టర్ల పశువుల ఎరువు, 200 కిలోల వెర్మీ కంపోస్ట్, యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు కలిపి 200 కిలోలను అందించారు. పైపాటుగా మిర్చి పంట కాలంలో 100 కిలోల 13-0-45, 100 కిలోల 3-19, 50 కిలోల కాల్షియం నైట్రేట్, 100 కిలోల యూరియాను ఫెర్టిగేషన్ పద్ధతిలో డ్రిప్ ద్వారా అందించారు. ఆకుముడత, పూత ఈగ వంటి చీడల కోసం 6-7 సార్లు మాత్రమే సస్యరక్షణ మందులను పిచికారీ చేశారు. జీవామృతం, పంచగవ్యం తయారీ కోసం 2 ఒంగోలు ఆవులను పెంచుతున్నారు. జీవామృతాన్ని పంటకాలంలో 3 సార్లు డ్రిప్ ద్వారాను, 3 సార్లు ఆకులపై పిచికారీ రూపంలోనూ అందించారు. పంచగవ్యాన్ని 3 సార్లు పిచికారీ చేశారు. జీవామృతం, పంచగవ్యం వల్ల తెగుళ్లను తట్టుకునే శక్తి పెరగటంతో పాటు పెరుగుదల బాగుండి మొక్క నలుపు వచ్చి పూత, పిందె బాగా వస్తుందన్నది ఈయన అనుభవం. కాయలు కోత చేసి 6-7 రోజులు ఆరబెడతారు. తాలుకాయలు ఏరించి 10% తేమ ఉన్నప్పుడు సంచులకెత్తి మార్కెట్ చేస్తున్నారు. మిర్చి తీసిన తర్వాత ఈ పొలంలో మే మొదటి వారంలో ఉల్లి నాటుతారు. ఉల్లి తీశాక మళ్ళీ మిర్చి వేస్తారు. అదన్నమాట. చూశారా, ఎర్ర బంగారం సాగు ఎంత సులువో అనిపిస్తోంది కదూ. భాషాబాటలో మనమూ నడుద్దామా మరి?